కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. ఆయన గన్ను సీజ్ చేయడంతో పాటు హత్యాయత్నం కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. కాసేపట్లో జల్పల్లి నివాసం ఏదైతే మోహన్ బాబు ఉందో అక్కడికి పోలీసులు వెళ్తారు. ఆయన గన్ సీజ్ చేసి ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఆదిశేరి పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. మరోవైపు గతంలో జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి గన్ను సీజ్ చేయాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు పోలీసులు ఆదిశేరి పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకుని హత్యాయత్నం కేసుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఆ తర్వాత మోహన్ బాబుకు సంబంధించినటువంటి గన్ను కూడా సీజ్ చేయనున్నారు. ఆయన శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ లైసెన్స్ పొంది ఉన్నారు. ఆయన కూడా సొంత గన్ను వినియోగిస్తూ ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన దగ్గర గన్ను ఉండడం సమంజసం కాదంటూ కూడా పోలీసులు భావించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన గన్ను సీజ్ చేయాలంటూ కూడా ఆ గొడవ జరిగినటువంటి రాత్రే ఆర్ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఆ గన్ను స్వాధీనం చేసుకోబోతున్నారు. అయితే 2 రోజుల క్రితం నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నారు. నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక ఇంటికి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆదిశేరి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు సంబంధించినటువంటి గన్ను స్వాధీనం చేసుకోబోతున్నారు. మరోవైపు ఇక మీడియా ప్రతినిధి మీద కూడా ఆ రోజు దాడి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒక మీడియా ప్రతినిధికి సంబంధించినటువంటి మైక్ ను నాటుకొని అతను తల మీద కొట్టడంతో ఆయనకు తీవ్రమైనటువంటి గాయం అయింది. ఈ నేపథ్యంలో అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరోవైపు మరో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ముందుగా సెక్షన్ 118 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఇక మీడియా ప్రతినిధుల ఆందోళనకు దిగొచ్చినటువంటి పోలీసులు ఆ కేసును హత్యాయత్నం కేసుగా కూడా మార్చారు. దీంతో ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆయన వద్ద నుంచి రికార్డ్ చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది, దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే తాను అప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అలా జరిగినట్టు కూడా ఒక వివరణ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మోహన్ బాబు ఇప్పటికే చేశారు. ప్రధానంగా గొడవ జరుగుతున్న సమయంలో బైక్ తనకు తాగడంతో ఆ సమయంలో ఆ చీకట్లో ఏం జరిగిందో తనకు తెలియనట్టు కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మోహన్ బాబు దగ్గర 2 గన్నుల దగ్గర కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో ఆ గన్నులు కూడా ఆదిశేరి పోలీసులు సీజ్ చేయబోతున్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.